అవినీతి రహిత పాలన కోసం గాడి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కొన్ని రోజుల్లోనే ఆయన మంత్రిగా చక్రం తిప్పడం ఖాయం అంటున్న వైనంపై K6 GTPL అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సీనియారిటీకి పెట్టింది పేరు, పైగా క్లీన్ ఇమేజ్. ఫస్ట్ టర్మ్ లోనే మంత్రి అవుతారనుకున్నారు అంతా. కానీ కొన్ని క్షణాల్లో సామాజిక వర్గం అడ్డు రావడంతో ఎమ్మెల్యేగానే ఉన్న జిల్లాలోని పాలనను దారిలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు ఆ సీనియర్. అవినీతి రహిత పాలనకై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఆ పెద్దాయన. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేనే, కొన్ని వారాల్లో మంత్రిగా చక్రం తిప్పడం ఖాయమంటున్నారు పార్టీ క్యాడర్. నిజామాబాద్ జిల్లాకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణలోనే పదవి రావాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే జిల్లాలో సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డికే కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హోం లేదా వైద్య విద్య పోర్టుఫోలియో అయినా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రివర్గంలో మిగిలిన 6 పదవుల భర్తీ జరగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారానికి కూడా తెరపడింది. పోచారానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారునిగా హోదాను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సీనియర్ సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. సార్కు మంత్రి పదవి పక్కా అన్న ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్లకే సీనియర్. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకప్పుడు హస్తం పార్టీకి ఇందూరు కంచుకోటగా ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో 4 సీట్లను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. దీంతో జిల్లాలో పార్టీని సమన్వయపరచడంతో పాటు పాలనను గాడిలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాజకీయంలో అపార అనుభవం కలిగిన ఆయన పార్టీని నడిపించడంతో పాటు ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పెద్దాయన విద్య, వైద్య, రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ సీనియర్ మోస్ట్ లీడర్. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుంది. ఎప్పుడూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎస్సీ హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో ఆయన చొరవ తీసుకున్నారని సమాచారం. పాలనలో హెడ్ మాస్టర్లా సీరియస్ గా ఉంటాడని పేరుంది. తప్పు చేస్తే సొంత వారైనా కాంప్రమైజ్ అవ్వరని చెప్పుకుంటారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగా నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ను ట్రాన్స్ఫర్ చేయకుండా అతని సతీమణికి 7వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేయించారు. కేబినెట్ పదవి రాగానే మంత్రి హోదాలో జిల్లాలో పాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేయడంతో పాటు వైద్య, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మీడియా చిట్చాట్లో సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ గతంలో సిన్సియర్గా పనిచేసిన ఓ అధికారిని మళ్లీ నియమించనున్నారని సమాచారం. పేదలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు కూడా చేశారట సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి రాగానే జిల్లాలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారట. త్వరగా మంత్రి పదవి చేపట్టాలని మీ K6 ఛానల్ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.